లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మంచు మోహన్ బాబుకి అగ్నిపర్వతం లాంటి ఫ్యాన్స్ ఉన్నారని వాళ్ళే అర్థమైంది నాకు. నిజానికి 5 అన్నదమ్ముల తండ్రి పేరు పాండు మహారాజు, 100 మంది కొడుకుల తండ్రి పేరు ధృతరాష్ట్ర మహారాజు. కానీ పాండు మహారాజుకి ఎందుకు పేరు వచ్చిందండి? పెంపకం. అదే మోహన్ బాబు దగ్గర ఉన్న గొప్ప లక్షణం, తన బిడ్డల్ని అద్భుతంగా పెంచాడు. ఆ పిల్లలిద్దరినీ ఆయన పెంచిన తీరు, అందుకే పాండవులు తుమ్మెద అనేటువంటి టైటిలు. ఇందులో 5 పాండవులు ఉంటారు, వాళ్ళందరికీ బ్రహ్మాండంగా సరిపోయేటువంటి పాత్ర. మోహన్ బాబు క్యారెక్టరు ఎలాంటిది అని మనం చెప్పుకోవాలంటే, స్వర్గం నరకం రోజున గురువు గారు అని పిలవటం మొదలు పెడితే ఈరోజు వరకు ఆ పిలుపులో మార్పు లేదు. అన్నయ్య అని నందమూరి తారక రామారావు గారిని పిలవటం మొదలు పెడితే ఈరోజు వరకు మార్పు లేదు. అసెంబ్లీ రౌడీ నుంచి మిమ్మల్ని అగ్రజ అని పిలుస్తాను అంటే 22 సంవత్సరాలుగా మార్పు లేదు. దట్ ఈజ్ హిస్ క్యారెక్టర్. అంటే మనిషి ప్రేమించటం ఎవరికి తెలుసు అంటే అన్డౌటెడ్గా మోహన్ బాబుకే తెలుసండి మనిషిని ప్రేమించడం. అలాంటి ఒక అద్భుతమైన తండ్రి కడుపున విష్ణు, మనోజు ఇద్దరు రత్నాలు లాంటి బిడ్డలు పుట్టారు. ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ సినిమా మీరు చూడాల, నేను చూసా. రేపు సంక్రాంతి దాటిన తర్వాత వస్తుంది అనుకుంటా, బహుశా ఇరగదీయబోతుందనే తెలుసు నాకు. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా. సినిమా 100కి 100 మార్కులు అంటాం మనం, కానీ ఈ సినిమాకి 100కి 500 మార్కులు వేయాలనిపించింది. ఎందుకంటే 100 మార్కులు మోహన్ బాబు తెచ్చేసుకున్నాడు, 100 మార్కులు విష్ణు తెచ్చుకున్నాడు, 100 మార్కులు మనోజ్ తెచ్చుకున్నాడు, 100 మార్కులు ఇద్దరు హీరోయిన్లు తెచ్చుకున్నారు, 100 మార్కులు బ్రహ్మానందం తెచ్చుకున్నాడండి. ఈ సినిమా ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం ఒక పందెం కట్టేవారండి. ఈ సినిమా చూస్తే ఎవరన్నా భయపడకుండా ఉంటే 5 రూపాయలు ఇస్తాను. ఈ సినిమా చూస్తూ 12వ రీలు 13వ రీలు 20 నిమిషాల పాటు బ్రహ్మానందాన్ని మనోజుని చూసి నవ్వకుండా ఎవరన్నా ఉంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను నవ్వి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, అసలు అలా నవ్వించారండి. అంటే ఒక అద్భుతమైనటువంటి కామెడీ, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సులు, అద్భుతమైనటువంటి అందాలు. 2 అమ్మాయిలు ఉన్నారు ఎరగదీయటానికి. మీకు ఇంత అద్భుతమైనటువంటి ఒక పాండవులు తుమ్మెద అనే చిత్రం శ్రీవాసు సూపర్గా తీశాడు. మరి మా కోన వెంకట్, గోపిమోహను, బిఎస్ రవి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. డైమండ్ రత్నబాబు డైలాగులు బ్రహ్మాండంగా చేశాడు. ఇప్పుడు బప్పాలహర్ అంట, బప్పీలహర్ కొడుకు, ఆయన పాటలు మీరు వింటున్నారు. చంద్రబోస్ వాళ్ళు ఎటువంటి పాటలు రాశారో మీరు చూస్తున్నారు. కాబట్టి జనవరి 31 అనే అనుకుంటున్నాను నేను ఈ సినిమా రిలీజ్ అయ్యేది. జనవరి 31వ తారీఖున నన్ను గుర్తెచ్చుకోండి మీరు. ఈ సినిమా గురించి ఇవాళ ఏం మాట్లాడానో అంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ చిత్రం సాధించబోతోంది. సాధించాలని మా అన్నదమ్ముల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందు గోపాలకృష్ణకి ఎందుకు ఫోన్ ఇచ్చానంటే వాడే ఎక్కువ మాట్లాడాలని మీరంతా కోరుకుంటారు. మోహన్ బాబు మంచితనం గురించి మా బ్రదర్ మాట్లాడాడు. మోహన్ బాబు మంచితనం గురించి నేను ఒక్క మాట చెప్తాను. ఈ సినిమాలో తన కొడుకులు ఇద్దరితో పాటుగా ఓ ధనుష్ని, వరుణ్ సందేశ్ని కూడా పెట్టుకుని గొప్ప సినిమా తీశాడు మోహన్ బాబు. నేను కూడా ఈ సినిమాలో చాలా భాగం చూశాను. నేను మామూలుగా కామెడీ అంటే నాకు ఇష్టం. నేను మా తమ్ముడు ఏంటంటే కామెడీ పెద్ద ఇష్టపడ్డావు, అందుకే ఈడు ఎక్కువ నవ్వుతున్నాడు అనుకున్నా. కానీ నిజంగానే అంత కామెడీ ఉంది ఈ సినిమా. పాండవులు 9 అనేది అత్యద్భుతంగా ఈ మంచి హిట్ కాబోతుంది.
ఇందులో నటించిన అందరి హీరోలకి హీరోయిన్లకి కూడా ఈ సంవత్సరం 2014 మోహన్ బాబు సంస్థకి ఆ చిన్నపిల్లలిద్దరికి కూడా మంచి సినిమా కావాలని మా పరచూరి మనసారా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మంచునామ సంవత్సరం అని పిలుచుకుందాం, 31 వస్తుంది కాబట్టి. అచ్చ తెలుగంటి పాట బోస్ గారు రాశారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరు. నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. ఈ చిత్రంలో అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే, పచ్చి పాలంటి గుండెల్ని పసుపంటి పాదాల్ని పిచ్చెక్కి చూశాను నేనే, చూశా నేనే అందం మొత్తం చూశా నేనే, రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే అనే పాట మోహన్ బాబు గారు విన్న తర్వాత, పాటంతా పాడిన తర్వాత విన్న తర్వాత లేచి దగ్గరకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని ఈ పాటకు గాను నాకు ఒప్పుకున్న పారితోషికం కంటే 2 రెట్లు ఎక్కువ పారితోషికం ఇచ్చారు మోహన్ బాబు గారు. అది డబ్బుకు సంబంధించిన విషయం. మరొక విషయం ఏంటంటే చాలా ప్రత్యేకమైన విషయం, ఈ పాట రికార్డింగ్ అప్పుడు నాతో పాటు గంట తమ వ్యక్తిగతమైన సమయాన్ని విలువైన సమయాన్ని నా కోసం గంట కేటాయించి నేను దైవంగా భావించే ఆత్రేయ గారితో ఆయనకున్న అనుబంధాన్ని, అనుభూతుల్ని, అనుభవాన్ని అవన్నీ కూడా నాతో గంట పంచుకొని నన్ను ఎంతో విజ్ఞానవంతుని చేశారు ఆత్రేయ గారి విషయంలో. ఈ సందర్భంగా మోహన్ బాబు గారికి, దర్శకుడికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే నా పాటను స్వరపరిచిన బప్పా లహరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అంకిత భావము, చిత్తశుద్ధి కలిగిన యువకుడు. తప్పకుండా తెలుగులో తనకి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి. మరి ఈ పాట మంచు మనోజ్ బాబు గారు అలాగే ప్రణీత్ అమ్మాయి కనిపించారనమాట. ఆ పాటను ఒక్కసారి అచ్చ తెలుగంటి పాటను చూసేద్దాం. బాబు గారు, విష్ణు, మనోజ్ కలిసి యాక్ట్ చేస్తున్న ఈ సినిమా. విష్ణు దేనికైతే రెడీ, దూసుకెళ్తా మంచి హిట్లు కొట్టాడు. అలాగే మనోజ్ పోటుగాడు మంచి హిట్ అయింది. ఈ బ్యానర్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ వాసుకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, చంద్రబోస్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ అచ్చిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పాండవులు 9 ఆడియో ఫంక్షన్ని వీక్షిస్తూ ఉంటే తెలుగు సినిమా తెలుగుదనం, నిండుదనం, భారీతనం మన అందరికీ కన్నుల పండుగ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ తెలుగు సినిమా ప్రపంచ స్థాయి సినిమాతో పోటీ పడుతూ చాలా పెద్ద స్థాయికి ఎదిగింది. బడ్జెట్ పరంగా 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లకి స్థాయికి పెరిగిందని ఖర్చు పెంచుకుని మనం భ్రమపడుతున్నది కేవలం భ్రమే, వాస్తవం కాదు. నిజమైన భారీతనం అంటే కథాపరమైన భారీతనం ఉండాలి, స్క్రిప్టులో భారీతనం ఉండాలి, సరైనటువంటి చిత్రం. మనం అలా ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక తాత మనోడు, ఒక బొబ్బులి పులి, ఒక ప్రేమాభిషేకం, ఇలాంటి భారీ చిత్రాలకి నాంది పలికినటువంటి దాసరి నారాయణరావు గారు మన తెలుగు సినిమా దిగ్దర్శకుడు అని మనం గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి దర్శకుడికి శిష్యుడిని, ప్రియ శిష్యుడిని, గురువుగారు అని ఆరాధించే మోహన్ బాబు గారు తన సంస్థని కూడా అలాంటి భారీ చిత్రాలే, ఒక అసెంబ్లీ రౌడీ కానీ, ఒక మేజర్ చంద్రకాంత్ కానీ, ఇలాంటి చిత్రాలను చూస్తూ ఉంటే ఆయన కథాపరమైనటువంటి భారీతనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం చూసాం. ఇవాళ పాండవులు 9 సినిమా కూడా అదే స్థాయిలో భారీతనంతో, నిజమైన భారీతనానికి నిర్వచనం చెప్పే సినిమా అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దాసనారాయణరావు గారికి, రాఘవేంద్రరావు గారికి, మోహన్ బాబు గారికి, పరుచూరు గోపాలకృష్ణ గారికి, వెంకటేశ్వరరావు గారికి, పెద్దలందరికీ నమస్కారం. అలాగే మోహన్ బాబు గారి అభిమానులందరికీ నమస్కారం. మామూలుగా మోహన్ బాబు గారు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా పెదరాయుడు. కాకపోతే నాకు పర్సనల్గా ఆయన సినిమాలు దాదాపుగా అన్నీ చూశాను. నాకు పర్సనల్గా మోహన్ బాబు గారు అల్లరి మొగుడు లాంటి అల్లరి సినిమాలు నేను బాగా ఇష్టపడతాను. ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్ అయింది. చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టరు. మీరు సినిమా చూస్తే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే విష్ణుబాబు చేసిన 3 సినిమాలు సూపర్ హిట్లు. ఆయన కెరీర్లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా 3 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన సినిమాలు 3 సూపర్ హిట్లు అయ్యాయి.
ఇకపోతే మనోజ్ బాబు ఎనర్జీ మీరు చెప్పాలి ఒకసారి. తన ఎనర్జీ కరెంటు తీగలో పవర్ ఎంత ఉంటుందో మా మనోజ్ బాబు బాడీలో ఎనర్జీ అంత ఉంటుంది. ముగ్గురు కలిపి పాండవులు తుమ్మెద ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మామూలుగా ఒక మంచి భోజనాన్ని ఇష్టపడని మనిషి ఉండడు, అలాగే ఒక మంచి కామెడీ సినిమాని ఇష్టపడని మనిషి ఉండడు. ఈ సినిమా ఒక కంప్లీట్ నవ్వుల భోజనం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి. ఈ సినిమాను చూడకపోతే బోల్డ్ అన్ని వేల లక్షల నవ్వులు మిస్ అవుతారు. ఇకపోతే శ్రీవాస్ ఇంతకుముందు లక్ష్యం తీశాడు, అది యాక్షన్ ఎంటర్టైనర్, అద్భుతంగా హ్యాండిల్ చేశాడు, అందరికి తెలిసిందే. ఈ సినిమా ఒక డిఫరెంట్ ఈ సినిమా సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈ సినిమాతో ఒక ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అవుతాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను సినిమా చూశాను. సూపర్ కామెడీ. గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఇందాక లాస్ట్ 3 రీల్స్ జనం నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూ అలా బయటికి వెళ్ళి చూడని వాళ్ళందరికీ చూడమని చెబుతారు ఈ సినిమాని. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ, మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.